2 నిమిషాలు. పెట్టుకుందాం. 5 4 3 2 1 0. మెల్లిమెల్లిగా అరచేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. మరి ఇంతటి ధ్యానానికి జ్ఞానానికి కారకులైన స్వర్ణమాల అమ్మవారికి తప్పకూడదాం. మరి ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా నర్సిపూడి గ్రామంలో ఉన్నాం. మరి నర్సిపూడి గ్రామానికి ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం. మరి నర్సిపూడి జిల్లాలో ఉమాపార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారికి ఒకసారి తప్పకూడదాం. అందరూ నుంచోండి. ఇంటికెళ్ళాలండి మీరు అటు ఇటు కూడా కావాలండి. నర్సిపూడి గ్రామానికి जय हो पत्री जी, जय हो पत्री जी, जय जय हो पत्री जी. ఓకే स्वामी जी ఒకసారి లేండి. जय हो पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी. జ్ఞాన భీమఖండానికి జ్ఞాన భీమఖండానికి జై, నర్సిపూడి గ్రామానికి జై, నర్సిపూడి గ్రామానికి జై. భీమఖండకి జై, జై 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 జై. అందరూ మాణిక్యమ్మలుగా తయారవి ఈ నర్సిపూడి గ్రామాన్ని భీమఖండం చేయాలి. అందరికీ ధ్యానం యొక్క ధ్యాన నర్సిపూడి చేసేది. భీమఖండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న 108 నక్షత్రపాద శివాలయాల్లో ఈరోజు 62వ సోమవారం విశాఖ నక్షత్రం 2వ పాదం. ఈ నర్సిపూడి గ్రామంలో ఈ మాస్టర్లందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడానికి అద్భుతంగా ఈ గ్రామాన్నంతా కూడా ధ్యానమయం చేయడానికి వెళ్తున్నారు. వారికి మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అందరినీ కవర్ చేస్తున్నమాట ఈ మాస్టర్లు అందరినీ. 62వ సోమవారం అద్భుతం. జ్ఞాన అనుభవాలు ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఇంకా తోటపేట నుంచి వచ్చారు ఈ మేడం గారు, అద్భుతంగా మరి. మీకే తోటపేట నుంచి అడపవారి సావరం నుంచి వీళ్ళు ఎప్పుడు మానలేదు. ఇంకా భీమకన్నా మొదలెట్టిన కాడి నుంచి నడిసైనా బస్సు ఎక్కువ ఏదో ఎలాగైనా వాన ఎండ తెలియకుండా వచ్చేసారు. రథసారథి గారు కృష్ణ గారు అట భీమఖండానికి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈయన కూడా థ్యాంక్ యూ. అన్నీ మా దగ్గర పైసలు పెట్టి అనుకోవడం ఏమైనా తెస్తారన్నారు. ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా కూర్చోండి. మీలో జరుగుతున్న గట్టిగా ఊపిరి తీయనవసరం లేదు, అలాగని గట్టిగా ఊపిరిని వదలనవసరం లేదు. సహజంగా జరుగుతూ ఉన్న శ్వాసని గమనిస్తూ ఉండడమే. మన శరీరంలోని విశ్వమయ శక్తి తగ్గిపోతేనే మనకి ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయండి. ఆ విషయం మనకి ఎవ్వరికీ తెలియదు. అనారోగ్యం వచ్చిందని డాక్టర్ దగ్గర పరిగెడుతున్నాము, నీరసంగా ఉంటుందని మందులు వేసుకుంటున్నాము. కానీ మనలోనికి ఆ విశ్వమయ శక్తి తక్కువైపోతేనే ఇవన్నీ వస్తాయి. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీ మనస్సు ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ ఎన్నో ఆలోచన చేసిన మనసుని కంట్రోల్లో తీసుకొస్తారు. అది ఎప్పుడైతే ఆలోచన తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మీకు బ్రహ్మరంధ్రం ద్వారా మీ శరీరంలోనికి విశ్వమయ ప్రాణశక్తి అనేది వెళ్తుంది. ఆ ప్రాణశక్తి ఉంటేనే, మన శరీరంలో ఫుల్గా ఉంటేనే మనకి ఎలాంటి అనారోగ్యం కానీ, ఎలాంటి జబ్బులు కానీ, ఎలాంటి అనారోగ్య స్థితులు కానీ మనకు రావంటండి. ఎందుకంటే ముక్కులో నుంచే తీసుకుంటున్నాము, మళ్ళీ ముక్కులో నుంచే బయటకు విడిచిపెట్టేస్తున్నాం ఆ ప్రాణశక్తిని. ఆ ప్రాణశక్తిని పూర్తిగా తీసుకోవాలటండి, బొడ్డు వరకు తీసుకోవాలంట. బొడ్డు వరకు ప్రాణశక్తిని తీసుకొని గుండెల నిండా, ఛాతి నిండా ప్రాణశక్తిని తీసుకొని అప్పుడు మనం ముక్కు ద్వారా వదలాలి. కళ్ళు మూసుకుంటేనే బాగుంటుంది బాబాయ్. కళ్ళు మూసుకోండి. బయట చూసిన ప్రపంచం అంతా ఎప్పుడూ ఉన్నదే, ఎప్పుడూ కనిపిస్తుంది. మనలోన ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం చూడగలిగిన వాడు ఎవడు అంటే, ఇప్పుడు మీరు ఊకొట్టారు కదా, ఈ శరీరం కాదు, లోన ఉన్న ఆత్మ, ఆ పరమాత్మ ఊకొట్టాడు. ఆ పరమాత్మకి ఎన్నో జన్మల నుంచి ఆ పరమేశ్వరుని కలుసుకోవాలనే తపన ఉంది. ఎలా కలుసుకుంటాడు? ఆ కలుసుకునే మార్గం ఏంటి అంటే ఈ ధ్యానమే. కళ్ళు మూసుకోండి, ఏం కాదు, ఒక్క 5 నిమిషాలు అంతే. గాలి వదిలేదు. సహజంగా జరిగి శ్వాసనే గమనం. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటితో మన పని లేదు. చక్కగా శ్వాసనే గమనం. శ్వాసనే గమనం. మహాశివుడు ఇప్పుడు నిరంతరం ధ్యానంలోనే స్వామి హనుమ ఇప్పుడు నిరంతరం ధ్యానం చేస్తూనే ఉంటారు.
కార్పొరేట్ స్కూల్కి వెళ్లకుండా బయట గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైతే ఉందో సర్వశిక్షాభియాన్ ఎక్కడ ఉందో అక్కడే జాయిన్ చేయాలి పిల్లల్ని అన్నంత మార్పు మీ దగ్గర మీ పక్క వాళ్ళు మీ పేరెంట్స్ కాదు ఈ కాన్వెంట్కి వెళ్ళి స్టూడెంట్స్ కన్నా ఎక్కువ విజ్ఞానవంతులుగా మీరు తయారవుతారు నాయన. మీకు చదువుతో పాటు సంస్కారము వస్తుంది ధ్యానము ద్వారా. చదువు ఎలా వస్తుంది? మేడం చెప్తారు, సార్ చెప్తారు, మరి సంస్కారం వస్తేనే దానికి విలువ ఉంటుంది. ఆ సంస్కారం ద్వారానే మీరు జీవితాన్ని అద్భుతంగా రాణించగలరు. ఇతరులు మిమ్మల్ని చూసి మీ యొక్క పద్ధతిని బట్టి మీరు ఎక్కడైతే చదువుతారో అక్కడే చదవాలరా బాబు మా పిల్లల్ని తీసుకెళ్ళానంత స్కూల్కి అభివృద్ధి అవుతుంది, టీచర్స్కి గౌరవం వస్తుంది, మీ జీవితాలు బాగుంటాయి. అంటే తప్పనిసరిగా మేడం మీరు 2 నిమిషాలు మాత్రం ధ్యానం చేయండి, మార్పు మీరే చూస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెమ్మదిగా 2 చేతులు కళ్ళు వేసుకోండి, కళ్ళు తెరవకుండా 2 చేతులు కళ్ళు మీద వేసుకోండి, కళ్ళు చూడకుండా కళ్ళు మీద వేసుకోండి, చేతులు తీసి కళ్ళు మీద వేసుకో, కళ్ళు మీద వేసుకో, కళ్ళు మీద ఈ చేయ 2 చేతులు 2 కళ్ళు మీద పెట్టుకో, 2 చేతులు 2 కళ్ళు మీద పెట్టుకున్నా. అలాగే నువ్వు కూడా 2 చేతులు నెమ్మదిగా 2 చేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి, కళ్ళు మీద పెట్టుకో. ఓకే, 2 చేతులు చూసుకుంటారా, కళ్ళు తెరవండి అమ్మా. ఓకే, చేతులు చూసుకోండి అమ్మా, చేతులకు చూసుకోండి, చేతులకు క్లాప్స్ కొట్టండి, చేతులకు చూసి వెరీ గుడ్. నువ్వు కూడా తీసేమ్మా, చేతులకు తీసుకో, చేతులకు చూసుకో, చేతులకు తీసుకో, చేతులకు తీసుకో, చేతులకు తీసుకో. వెరీ గుడ్, చాలా సూపర్. ఎలా ఉందా స్వామి? నీ పేరేం పేరు? హర్ష. నీకు ఎలా ఉంది ధ్యానం చేస్తే? హర్ష క్లాప్స్ కొట్టింది అందరూ. ఓకే, హర్షకి. బాబు నీ పేరేం పేరురా? అనుదీప్. నీకు ఎలా ఉంది ధ్యానం చేస్తే? బాగుందా? ఎలా ఉంది? రోజు చేస్తావా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టిన అనుదీప్ కి. నీ పేరు? రాసియా. నీకు ఎలా ఉంది ధ్యానం చేస్తే? రాసియా క్లాప్స్ కొట్టిన. నీ పేరురా అమ్మా? వెంకట్. నీకు రోజు ధ్యానం చేయాలనిపిస్తుందా? నీకు ఎలా ఉంది ధ్యానం చేసి కళ్ళు మూసి కూర్చుంటే ఎలా ఉంది? క్లాప్స్ కొట్టిన వెంకట్కి. నీ పేరు? జయరాజు. నీకు ఎలా ఉందిరా? రోజు చేస్తావా? ఓకే, వెరీ గుడ్. నీ పేరు? చరణ్. నీకు ఎలా ఉందిరా ధ్యానం చేస్తే? రోజు చేసుకుంటావా? చదువు బాగా వస్తుంది. చరణ్ క్లాప్స్ కొట్టి. నీ పేరు? సాయి. క్లాప్స్ కొట్టండి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇందాక అయితే మొత్తం బాగా పడుతుంది కదా. నాలుగైదు